ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికమైన ఆహారం తీసుకోవాలండి. ఈ వీడియోలో మీకు కామన్‌గా ఉండే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏంటో చెప్తాను. దాంతో పాటు ఆ న్యూట్రియంట్స్ పెరగటానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా చెప్తానండి. మొట్టమొదటిది ఐరన్ డెఫిషియన్సీ అంటే ఐరన్ లెవెల్స్ బాగా తగ్గటం. దానివల్ల బ్లడ్ పర్సెంటేజ్ తగ్గుతుందండి. ఐరన్ లెవెల్స్ పెరగాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు, చిక్కుడు గింజలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు, పాలు, కోడిగుడ్లు, చికెను, మీటు తీసుకోవాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. వైటమిన్ డి లెవెల్స్ తగ్గటం వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. వైటమిన్ డి లెవెల్స్ పెరగాలి అంటే పాలు, పాలకూర, ఆరెంజ్, ఓట్స్, కోడిగుడ్డు, ఫిష్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. వైటమిన్ బి12 లెవెల్స్ తగ్గితే బ్లడ్ పర్సెంటేజ్ తగ్గటం, పెరిఫెరల్ న్యూరోపతి వంటి నరాల సమస్యలు వస్తుంటాయి. వైటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, మీట్. అయోడిన్ డెఫిషియన్సీ అండి. అయోడిన్ లెవెల్స్ తగ్గటం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. అయోడిన్ లెవెల్స్ పెరగాలి అంటే సీ ఫుడ్, మిల్క్ ప్రొడక్ట్స్, కోడిగుడ్లు తీసుకోవాలి.